చేసుకున్నాం. చాలా మరి ఎవరైనా మైక్ దగ్గర పెట్టుకుని వాక్యం చదివితే చక్కగా మీరు చూస్తున్నారా? వాక్యం తర్వాత మీరు ఇంటికి వెళ్ళినంత వాక్యం చూస్తున్నారా? మీరు చదివిన వాక్యం స్పష్టంగా ఉందో లేదో చూడండి ఒకసారి. మీ సెల్లో పీడే ఉందా? మీ సెల్లో బేతెల్ గాస్పెల్ చర్చి గ్రంథాలని కొడితే వస్తే దాంట్లో చూడండి. మీ మాటలు వినపట్టలేదు, కొన్నిసార్లు వినపడుతుంది, కొన్నిసార్లు వినపడుతుంది. అందుకే మైక్లో ఉంటే చక్కగా మీరు వాక్యం చదివినప్పుడు దేవుడు కొన్ని చాలామంది ప్రజలు చూస్తున్నారు యూట్యూబ్లో. కాబట్టి మీ స్వరము ప్రజలు అంటారు. క్రైస్తవుల ఎవరు చదివినా ఏం చేయాలంట? మైక్ దగ్గర పెట్టుకోండి. క్రైస్తవుల హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనుషులకు తోడై ఉన్నాడు. నేను ఎప్పుడే చెప్పి ఆ మైక్ దగ్గర పెట్టుకున్నాను. పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ స్వరూపుడా నీ స్తోత్రం. వాక్యములోకి వెళుతున్నాం. నాతో మాతో మాట్లాడండి. నీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 57వ కీర్తన 1వ వచనం చూడండి. చాలా శ్రేష్టమైన మాట. దేవుడు ఒక మానవుడికి తోడై ఉంటే ఆ మానవుడు ఎంతో సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే కదా అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి అతడు ప్రయాణములో అతడు ఏం చేశాడంట? ఎంత దూరం వెళ్ళినా దేవుడు అంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టినాక ఇదే నేను చూపించు దేశమని, కనాను దేశమని తెలియజేశాడు. దేవుని స్తోత్రం. అందుకని 57వ కీర్తన 1వ వచనం చదవండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నీ ఆపదలు తొలగిపోవు వరకు, ఏ ఆపదలైతే ఉన్నాయో ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి హల్లెలూయా. ఎక్కడ? రెక్కల నీడను. ఇప్పుడు తోడై ఉన్న దేవుని రెక్కల నీడను మనం ఏమైవ్వాలంట? శరణుకొచ్చి అన్నాడు. ఎందుకని? దేవుడు తోడై ఉన్నాడని నీకు తెలిస్తే మన బలహీనతలన్నీ, మన వేదనలన్నీ, మన దుఃఖమంతా దేవుని సన్నిధిలో తీర్చుకుంటాం. దేవుని స్తోత్రం. అందుకని అంటున్నాడు, కరుణించుము దేవా, కరుణించుము. దేవుని స్తోత్రం. ఏం చేయాలంట? దేవుడు కరుణించాలి అంటాడు. నీ రెక్కల నీడన నేను శరణుజొచ్చి ఉన్నాను. మరొక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. 27వ కీర్తన 5వ వచనం. 27వ కీర్తన 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. చాలా శ్రేష్టమైన ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, గుడారపు మాటున నన్ను దాచును. దేవుని స్తోత్రం. ఎక్కడ దాస్తాడు? దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నీకు ఆశ్రయమై ఉంటే, దేవుడు ఎలా ఉంటాడంటే నిన్ను దాస్తాడు, నిన్ను కాస్తాడు. నిన్నేం చేస్తాడట? నీకు ఏ అపాయము రాదు, ఏ కీడు సంభవించదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపాయము రాదు, కీడు సంభవించదు. కారణం ఏంటంటే ఆయన తన రెక్కల కింద నిన్ను దాసాడు. దేవుని స్తోత్రం. ఆయన తన పర్ణశాల
నిన్ను దాచాడు. శ్రమ వచ్చిందా, ఇరుకొచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, చాలాసార్లు బలహీనతలు వస్తాయి. బలహీనతల్లో కూడా మనల్ని దాసే దేవుడు. దేవుని స్తోత్రం. మనం అనుకోకుండా ఒక దినం చాలా బలహీనత వచ్చింది అనుకో, ఆ బలహీనతలో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. దాస్యదేవుడు, కాశ్యదేవుడు. ప్రార్థన చేస్తాం కదా, ఏం చేస్తాం? హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను కాస్తాడు, దేవుడు నిన్ను దాస్తాడు. దేవుని స్తోత్రం. 32వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. 32వ కీర్తన 7వ వచనం. 32వ కీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే. హల్లెలూయా. ఎవరంటే దేవుడు? దాసే దేవుడు కాదు అసలు. మనం దాగు చోటు నీవే. శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? చాలా మందికి తెలియని పరిస్థితి, తెలియని విధం, తెలియని ఆ దేవుని ఆశీర్వాదం తెలవకుండా ఎట్లా వస్తుంది? అందుకనే అక్కడ అంటున్నాడు, చాలా శ్రేష్టమైన మాట మాడుతున్నాడు. ఏమన్నాడంట? ఏమంటున్నాడు? దాగు చోటు నీవే. హల్లెలూయా. స్తుతి మహిమ అప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? ఆయన నిజముగా నన్ను దాచారు. దేవుని స్తోత్రం. అపవాది ద్వారాల నుండి, చీకటి శక్తుల బారి నుండి, దెయ్యపు శక్తుల శాస్త్రాల నుండి మనల్ని ఎంతగానో కాసి కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనేగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఏముంటుంది? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరన్నట అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవుడి స్తోత్రం. ఏది ధరించుకోవాలంట? దేవుడిచ్చు సర్వాంగ కవచం. దేవుడిచ్చే బలం, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే విశ్వాసం, దేవుడిచ్చే సత్యమనే దట్టి, దేవుడిచ్చే ఏంటంట నీతి అనే మైమర్, పాదములకు సమాధాన సువార్తమున సిద్ధమున సజ్జోడు, ఇవన్నీ గాక విశ్వాసం. విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, దేవుని స్తోత్రం, 16వ వచనం మనం చూస్తే అక్కడ చాలా శ్రేష్టమైన మాట కనబడుతుంది. మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. దేవుని స్తోత్రం. దాసేది కాసేది దేవుడా. కనాను దేశం వాళ్ళంటే ఇశ్రాయేలు అటు ఇటు తిరిగారు, అన్ని చోట్ల తిరిగారు. ఎర్ర సముద్రం పాయలైపోయింది, వెళ్ళిపోయారు. యొర్దాను నది పాయలైపోయింది, వెళ్ళిపోయారు. కనాను దేశం మరీ శ్రేష్టమైన దేశం. ఇప్పుడు మనం ఏ దేశం కోరుతున్నాం? అమెరికానా? రష్యానా?
ఇంగ్లాండా? ఏ దేశం? ఇజ్రాయెల్ దేశమా? ఈ దేశాల కన్నా మరి శ్రేష్టమైన దేశం ఏది? క్రైస్తవ. దేవుని స్తోత్రం. మరి శ్రేష్టమైన దేశంలో కోరుతున్నారు. అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చేత తాను వారి దేవుడని అనిపించుకుంటూ దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. దేవుని స్తోత్రం. నేను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డాడు. దేవుని స్తోత్రం. దాసే దేవుడు, కాసే దేవుడు, బలపరిచే దేవుడు, వర్ధిల్లింపజేసే దేవుడు. ఇంకా చెప్పాలంటే శ్రమలోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందులైనా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు మనం చూస్తూ మన పరుగుని తుదముట్టిస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు, ఇక ఇహలోక సంబంధమైనది కాదు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సిగ్గుపడేవాడు కాదు. నిన్నేం చేస్తాడు? ఆయన రెక్కల నీడన నిన్ను చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. మరొక మాట జ్ఞాపకం చేసుకు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా శ్రేష్టమైన మాట. అరణ్యములు మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయను. ఏం చేస్తాడంట? ఎక్కడ? ఎందుకు చెప్పండి? ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు? మరొకసారి చదువు. ఐగుప్తులో అరణ్యములు మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయను. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఎత్తుకుని వచ్చిన సంగతి. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? అంటే ఊరిని రక్షణ పొందేమా? రక్షణ పొందట కారణం లేదా? ఊరికి దేవుని దాన్ని సర్దుకొచ్చామా? రావటానికి కారణం లేదా? ఇజ్రాయేలీ కారణం ఉంది. వాళ్ళ ఐగుప్తు దేశంలో ఇబ్బంది పడుతున్నారు, ఇరుకులు పడుతున్నారు. ఐగుప్తు దేశంలో వారికి మనశ్శాంతి లేదు, సరిగ్గా తినటానికి కూడా తీరిక లేదు. ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారంటే కొట్టబడుతూ, నెట్టబడుతూ, సమకూర్చబోతే వాళ్ళకి హింస, ఇబ్బంది, బాధ. అలాంటప్పుడంట దేవుడు వారికి ఎలా ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు అక్కడ తెలియజేస్తున్నాడు, ఒక సంటి పిల్లను తల్లి ఎత్తుకున్నట్లు. హల్లెలూయా. దేవుడు ఎత్తుకున్నాడు. దేవుని స్తోత్రం. నీకు గుర్తుందా? నీ శ్రమ, నీ ఇరుక, నీ ఇబ్బంది నీకు గుర్తుందా? దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు ఏ మనుషుని విడనాడడు. నిన్ను కాపాడువాడు. చెప్పండి. కొనకడు, నిద్రపోడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చాలా శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈ మాట చాలా ఆమెకి ఎలా ఉందంటే, మనకి దేవుడు అన్యాయం చేశాడు, దేవుడికి మనం న్యాయం చేయలేదు, దేవుడు మనల్ని అన్నిటిలోనూ నాశనం చేశాడు, ఇంకెందుకు మనం బ్రతుకుతాం,
అంతే కదా. కాబట్టి దేవుని దూషి చచ్చిపోదాం, సావరాదుని ముందు నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోతాను అన్నట్టుగా ఆమె ఏబును మాట్లాడుతుంది. ఏమంటున్నాడో చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపదగదా అనేను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. కానీ ఇక్కడ ఏబు గారిని పరీక్షిస్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. పరీక్షలో ఏబు గారు ఎలా ఉన్నాడు తెలుసా? పరీక్షలోనంట సిద్ధపడి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. సిద్ధంగా ఉన్నాడు. 10th క్లాస్ పరీక్ష రాయాలంటే సిద్ధపడి ఉంటే 500 ఖచ్చితంగా వస్తాయి అంటే 500 వస్తాయి. దేవుని స్తోత్రం. 550 రావాల్సింది 500 వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా 500 వచ్చినాయి, తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సెగ్మెంట్ మళ్ళా రాయాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడంట 50 కలిసినాయి అంట. దేవుని స్తోత్రం. 550 కలిస్తే ఏమవుతుంది చెప్పండి? ప్రీ సీటు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ సీటు? ప్రీ సీటు. ఏబు గారు ఏం చేశాడు తెలుసా? సిద్ధపడ్డాడు. ప్రార్థనలో సిద్ధపడ్డాడు, శ్రమలో సిద్ధపడ్డాడు, వేదంలో సిద్ధపడ్డాడు. రెండంతలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని ఇచ్చాడా? కొన్ని ఇచ్చాడా? దేవుడు అన్ని ఇచ్చాడు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు శ్రమపరచడు కానీ పరీక్ష పెడతాడు. దేవుని స్తోత్రం కదా. పరీక్ష పెడతాడు. అన్నిటికన్నా పరీక్షలో ఫెయిల్ అయిపోయిన వారు ముఖం చూడాలి. మనం పరీక్షలో ఫెయిల్ అయిపోయిన వారు, క్రైస్తవులైనా పరీక్షలు రాసే పిల్లలైనా ఫెయిల్ అయిపోయిన వారి ముఖం చూస్తే దేవుడు మాకు ఏం మేలు చేశాడు. ఏంటమ్మా అట్ట అనకూడదు, అట్ట అనకూడదంటారు. ఏం జరిగింది అని అంటే వాళ్ళు పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకి ప్రార్థన పెట్టాలనే ఆలోచన కూడా లేదు. వాళ్ళు బలపరచాలనే ఆలోచన కూడా లేదు. వాళ్ళని బలపరచాలనే ఆలోచన కూడా, ఒక విశ్వాస కూడా వాళ్ళ గురించి ఆలోచించలేదు. అందుకనే వాళ్ళు ఏమైపోయారు తెలుసా? అవిశ్వాస సమాజానికి కర్తలైపోయారు. అందుకని చాలా మంది ఏం చేస్తారంట? విశ్వాసాన్ని కొనసాగించలేక అవిశ్వాసంలో పడి కొట్టుమిట్టులాడుకుంటూ ఏ సంబంధులయ్యారంట? లోక. దేవుని స్తోత్ర. లోక సంబంధులైపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏ రాజ్యం లేదు, ఏ దేశం లేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆ దేశాల్లో ఉండలేక వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? గాలిలో, చెట్లలో, పుట్టల్లో తిరుగుతూ ఉన్నాయి ఆత్మలు. దేవుని స్తోత్ర. అందుకని ఏమో ఒక్కడే పరీక్షలో నెగ్గాడు. దేవుని స్తోత్ర. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని స్తోత్ర. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం త్వరగా. ఎందుకనంటే దేవుడు ఇక్కడ మనకి చాలా శ్రేష్టమైన మాటను తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
ఆది కాండము, నిర్గమాకాండము, లేవికాండము అట్లా చదువుకుంటా వచ్చిన మనకి ఎక్కడ వస్తుందంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక, తర్వాత యాకోబుకు రాసిన పత్రిక. ప్రైజ్ ది లార్డ్. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయు ప్రకృతి చక్రమునకు. ఆమేన్. ఇప్పుడు ఏబు గారు కనుక భార్య మాట వింటే ఏమయ్యేది చెప్పండి? భార్య మాట వింటే ఏమయ్యేది? ఆశీర్వాదం కోల్పోయేవాడు, బిడ్డల్ని కోల్పోయేవాడు, అంతస్తుల్ని కోల్పోయేవాడు, సౌందర్యతనాన్ని కోల్పోయేవాడు. దేవుని స్తోత్రం. అందుకనే నాలుకంట చాలా ప్రమాదకరమై ఉన్నది. అందుకనే మనమంట నాలుకతో దేవుని స్తుతించాలి కానీ నాలుకతో దేవుని దూషించకూడదు. అదే కదా చెప్పిందామే. ఏ భార్య ఏముంది? దూషించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి నచ్చింది ఈ మాట? చప్పట్లు పడతామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కదా నాలుకతో దేవుని స్తుతించాలి కానీ నాలుకతో దేవుని ప్రకృతి చక్రమునకు అంటే తెలుసా ఆశీర్వాదమునకు ఈ నాలుకే రాకుండా చేస్తుంది కదా. అపవిత్రత ఎక్కడి నుంచి కలుగుతుంది చెప్తారా? ఆమె మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే కడుపు లోపల నుంచి వస్తాయి అంట. ఎక్కడి నుంచి వస్తాయి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ అధ్యాయము మైక్రోసాఫ్ట్. దేవుని స్తోత్రం. మనుషులు లోపల నుండి వెళ్ళునది మనుషుల్ని అపవిత్ర పరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోపములు, చెడుతనము, కృత్రిమమును, కామ వికారము, మత్సరము, దైవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చు. దేవుని స్తోత్రం. లోపల నుండి నాలుక బయలుపరిచింది. ఆలోచన అంతటిని మన ఆలోచన అంతటిని ఏదన్నా లోపల నుండి వాటిని బయట పెడతాం. ఎవరన్నా ఎప్పుడన్నా అవసరమై వచ్చారనుకో లోపల ఉంటాయి. దేవుని స్తోత్రం. అవసరమై వచ్చారనుకో, ఏంటి పని మీద వచ్చావు, నువ్వు అన్న మాట చాలేదా, మేము ఎందుకు ఇవ్వాలి నీకు, అది ఇవ్వాలా ఇది ఇవ్వాలా, ఎందుకు ఇస్తాం? ఆమె మర్యాదగా అక్క నన్ను క్షమించక్క, నా క్షమాపణ నా దగ్గర లేదు, అది నువ్వెవరో నాకు తెలియదు అని ఏం చేస్తాం? త్వరగా కలిపేసి లోపలికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. అంటే లోపల ఉన్నాయి బయటపడిపోతాయి కదా. ఒక్కసారి లోపల ఉన్నాయి బయటపడిపోతాయి. అందుకనే జాంకాయ తింటారనుకో, జాంకాయ లోపల పురుగులు ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఉంటాయి ఉంటవా? అందుకని ఏం చేయాలి? చూసుకుని కోసుకుని తినాలి. దేవుని స్తోత్రం. అలాగే మన లోపల కూడా ఉంటే దాని వలన మనకి ఏమవుతుంది చెప్పండి? దాని వలన మనకి అనారోగ్యము కలుగుద్ది. దేవుని స్తోత్రం. అందుకనే లోపలే ఉండకూడదు. ఎక్కడుండాలంట? లోపలేమి
ఉండకూడదు. లోపల ఎవరు ఉండాలి చెప్పండి అమ్మా. లోపల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాటలు, ఆయన వాక్యము, ఆయనను ధ్యానించే కృప నీకుంటే చాలు. దేవుని స్తోత్రం. ఏ శత్రువైనా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? శత్రువు ఆకలి కొని ఉన్న ఎడలా ఆయనకు భోజనం. సామెత గ్రంథం తెలుసు కదా. శత్రువు ఆకలి కొని ఉన్న ఎడలా భోజనం పెట్టు, అతను దప్పికొన్న ఎడల ఆహారం ఇమ్ము. అలాగ చేయటం. హల్లెలూయా. చూసారా ఎంత శ్రేష్టమైన మాట. మనం అందుకే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా లోపలుంటే, మన శత్రువు వస్తే లోపల వేడి పెడతాం. కానీ లోపల లేకుండా ఉంటే, లోపల ప్రభువైన యేసుక్రీస్తుంటే ఏమవుతుందట? ఆతిథ్యం ఇస్తాం. దేవుని స్తోత్రం. అంతేకాదు, మనము ఎవరింటికి వెళ్ళినా దేవుడు ఏమంటాడంటే, నీ శత్రువు ఎదుట చెప్పండి ఎక్కడ? ఆమేన్. హల్లెలూయా. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికెరయు, నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీ శత్రువు ఎదుట నీకు భోజనము నూనెతో నా గిన్నె నిండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకని అంటే లోపల ఏమీ లేకుండా ఉంటే నీ శత్రువునైనా నువ్వు ప్రేమిస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని? లోపల ఎవరున్నారంట? ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడు ఉన్నాడు. ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు పర్ణశాల ఉన్నాడు. ఆయన నీకు పిల్లను తల్లి ఎత్తుకున్నట్లు నిన్ను ఎత్తుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు ఏ మనుషుని కూడా త్రోసివేయ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 6వ వచనం. 91వ కీర్తన 6వ వచనం. చీకట్లో సంచరించు తెగులకైన మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైన నీవు భయపడకు. హల్లెలూయా. భయం తెల్లారు లేస్తే ఏమొస్తుంది? భయం వస్తుంది. తెల్లారు లేస్తే వేదన వస్తుంది. పిల్లల్ని మంచికి వెళ్ళమో మంచి తీసుకురా నాన్న అన్నప్పుడు చీకట్లో తొందరగా వెళ్ళరు. చీకట్లో అలాగే పెద్దవాళ్ళు కొంతమంది పొదుగుతే బయటికి రాలేదు. కారణం ఏంటంటే హల్లెలూయా, కారణం ఏంటంటే భయం. భయం మనిషిని ఏం చేస్తుందంటే, భయం మనిషిని భయాక్రాంతులుగా చేస్తుంది. కారణం ఏంటి? చీకటి అనగానే మీరు ఏమనుకుంటారు? చీకటి అనగానే అది దేవునిది కాదు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు ఏమంటాడంటే చాలా శ్రేష్టమైన మాట వాడతాడు. పగలు ఎండ దెబ్బ అయినా మీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా మీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునని చెప్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే ఆయన చీకటి అయ్యేది, ఆయన చీకటి కానేరదంట. దేవుని స్తోత్రం. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి, చీకట్లో సంచరిస్తున్న మనల్ని అంట దేవుడు అవును ఏమంటాడంట 91వ కీర్తన 6వ వచనం ఏమన్నాడు? చీకట్లో సంచరి తెగులకైనను మధ్యాహ్నమందు పొడిచే రోగములకైనను నువ్వు భయపడకుందువు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని భయపడుకుంటాం? ఇప్పుడు చెప్పండి ధైర్యం.
ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు కదా, చాలా శ్రేష్టమైన మాట, చాలా ప్రతిష్టమైన మాట. యాకోబు ఏమంటాడంటే, అతడంట నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడవను. కారణం ఏంటి? ఆ కారణం ఏంటంటే అతని పరిస్థితి అంతా రాత్రంతా పెనుగులాడాడంట, దెబ్బలు తిన్నాడు దేవుడితో, పెనుగులాడాడు, శ్రమ పడ్డాడు. కానీ పట్టిన పట్టు వదలకుండా ఏం చేశాడంట? విడవలేదంట. అందుకని తెల్లవారిపోతుంది నన్ను విడిచిపెట్టమంటే ఏ మాత్రము విడిచిపెట్టకుండా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చాలా విషయాల్లో దేవుడు మనకి తోడయుండి నడిపిస్తాడు. చాలా విషయాల్లో దేవుడు మనకి ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. ఇది నాకు వాగ్దానం, నీకు కూడా వాగ్దానం ఏమో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం నాకు చాలా వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. 54వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. 15వ వచనం చూడండి, అది తీసుకోమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జనులు గుంపు కూడి వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు నీ పక్షపు వారు ఆలకించుము. నిప్పులు తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడను నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించు వాడను నేనే. నీకు విరోధంగా రూపింపబడిన, హల్లెలూయా. ఎవరంతా రూపించాడు? కమ్మరిని. ఎవరు రూపించాడు? నాశనం చేసేవాడిని రూపించాడు. లోకంలో ఉన్నాడు వాడు, దేవుని స్తోత్రం. కానీ నీకు విరోధమైన రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. ఏ వర్ధిల్లదు? ఆయుధము వర్ధిల్లదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీ గుంపు కూడి వేరుగా ఆలోచన చేశారనుకో, వాళ్ళు ఏమవుతారంట? నీ పక్షపు వారు నీ వారైపోతారు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనుషుల యొక్క ఆలోచన ప్రకారం నడవడు, కానీ దేవుని ఆలోచన ప్రకారం నడిచేవారిని దేవుడు ఎన్నడూ విడవడు. మృతికాయ మాట అన్నాడు తెలుసా? ఈ సమయంలో నీవు రాణిగా ఉండుటకు దేవుడి సమయాన్ని నీకు ఇచ్చాడేమో. నీవు గనక ఈ సమయాన్ని నాకెందుకులే అనుకున్నావు అనుకో, ఏం చేస్తాడంట చెప్పండి? లోనికి రావాలి, ఎవరు బయట తిరగకూడదు అనుకుంటే ఏం చేస్తాడు చెప్పండి? దేవుని స్తోత్రం. ఖచ్చితంగా నీవు నీ తండ్రి ఇంటి వారు ఏ రకంగా మీరు ఎంత బలహీనలు అవుతారో, రోగులు అవుతారో, లేక నాశనం అవుతారో నాకు తెలియదు, కానీ యూదులకు మరొక పక్క నుంచి ఏమొస్తుంట? సహాయం వచ్చును. దేవుని స్తోత్రం.
మృద్దుకై అన్నప్పుడు అంట ఆ మహారాణి ఎస్తేరు ఏం చేసింది? సమదుద్దుకుంది, తన ఆలోచన త్రిప్పుకుంది. తన ఆలోచన త్రిప్పుకుంటేనే కాదు, ఆమె ఏం చేసింది తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. దేవుడు ఆమె తోడే ఉన్నాడా లేదా? మొద్దుకైతే ఒక మాట ఉంది, ఏముందంట? నేను నశించిన 4వ అధ్యాయం 15వ వచనం, నేను నశించదను. దేవుని స్తోత్రం. కానీ నీ మాటకు నేను లోబడతా. దేవుని స్తోత్రం. నా కోసం మీరందరూ గొప్పకొడి నా కోసం సిద్ధపడండి, నా కోసం సిద్ధపడి కలిగి ఉండండి. ఎస్తేరు గ్రంథములో యెహోవా అని ఉన్నది. దేవుని స్తోత్రం. ఎస్తేరు గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉన్న అన్ని అధ్యాయాలు ఎక్కడ యెహోవా అని మాత్రం రాసి ఉన్నది. దేవుని స్తోత్రం. కానీ ఆమె ఎంత శ్రేష్టమైన సిద్ధపాటు కలిగి ఉందండి. దేవుని స్తోత్రం. ఆయన అనుకోకుండా ప్రార్థన చేసింది, అనుకోకుండా సిద్ధపడింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఆమె అనుకున్నవన్నీ జరిగినాయి. దేవుని స్తోత్రం. హామాను వృత్తి పడ్డాడు కానీ మృద్దుకై తప్పించబడ్డాడు. హామాను ప్రజలు ఉరి పడ్డారు కానీ యూదులు తప్పించబడ్డారు. దేవుని స్తోత్రం. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు ఏం చేస్తాడంట? కాసి కాపాడుతాడు. దేవుని స్తోత్రం. క్రైస్తలాడు. హల్లెలూయా. 121వ కీర్తన 121వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుని 2వ వచనం. 121వ కీర్తన 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకుని, ఎవరి వలన సహాయము కలుగుతుందంట? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన ఏం కలుగజేశాడంట? భూమి ఆకాశము సృజించిన వాడు ఆయన, నీ పాదము తొట్టులనేయడు, నిన్ను కాపాడువాడు కొనకడు. హల్లెలూయా. అంటే కుంగుతాడా? మనం ఉడుకున్నాం మన దేవుడు. అందుకనే మనం చూసినట్లయితే ఏలియాకు పరీక్ష వచ్చింది. ఏలియా అబద్ధ ప్రవక్తల మీద ఏం చేశాడంట? పంది వేసాడు. మీ దేవుణ్ణి పిలువు, నా దేవుణ్ణి పిలుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమైంది? మా దేవుణ్ణి పిలుస్తారంటే వాళ్ళు దేవుణ్ణి పిలుస్తున్నారంట, బ్లేడ్తో కోసుకుంటున్నారంట, పినిస్టుతో గుచ్చుకుంటున్నారంట. ఏం రాలేదు, బైలా మమ్మల్ని కాపాడమంటున్నారంట. ఏమాత్రము రాలేదు. నిద్రపోతున్నాడేమోరా, పరదేశంలో ఉన్నాడేమోరా, అక్కడ ఉన్నాడేమోరా, ఇక్కడ ఉన్నారేమోరా అని ఎన్నో రీతిలుగా కేకలు వేశారు. దేవుని స్తోత్రం. ఎన్నో రీతిలుగా కేకలు వేశారు కానీ ఏ మాత్రము పని జరగలేదు. దేవుని స్తోత్రం. మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియా ఏం చేశాడంట? చిన్న ప్రార్థన చేశాడు. ఏమైంది? అగ్ని దిగి వచ్చి ఆయన అర్పణ అంగీకరించాను. దేవుని స్తోత్రం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు మనకు దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీకు తోడై ఉన్నాడు కనుక నిన్ను తప్పిస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు కనుక నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు కనుక నీ రోగమును తీసివేస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు కనుక నీ బాధలను తీసివేస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు కనుక నీ శ్రమ నుండి నిన్ను
విడిపిస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు గనుక రెండంతల ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎవరెవరికి ఎలా ఏ రీతిగా తోడై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మాటకు మనం లోబడి ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయటానికి మనము ముందుకు కొనసాగుదాం. దేవుని స్తోత్రం. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి తోడై ఉంటాడు. భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత నీవు ఆశీర్వదించబడిన వాడు అంటాడు. దేవుని స్తోత్రం. 115వ కీర్తనలో అయితే పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించారంటాడు. దేవుని స్తోత్రం. అట్టి కృపను అట్టి భాగ్యాన్ని మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని కాపాడాడు, మమ్మల్ని బలపరిచాడు. చెప్పండమ్మా. దేవుని స్తోత్రం. మమ్మల్ని మర్చిపోలేదు. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనగడు నిద్రపోడు, అహరోను వంశస్థులను కాపాడుతాడు, ఆయన ఎందుకు భయభక్తులు గల వారిని కాపాడుతాడు. దేవుని స్తోత్రం. అట్టి కృప అట్టి భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, మహిమ గల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఇంకో ప్రభువా, ఈ సమయంలో విన్న వాక్యాన్ని విడిచిపెట్టక అందులో నీ బిడ్డలు నడుచుకున్నట్లు ఆ వాక్య ధ్యానాన్ని ప్రభువా బిడ్డలు